ఈ మనీషకైతే ఇంకా ఇంట్లో నుంచి బయటికి పంపించే టైం అయితే రాలేదండి. ఇంకా త్రుటిలో తప్పించుకుందనమాట. పాపం మన లక్ష్మి చేసిన ప్రయత్నం అంతా ప్రస్తుతానికైతే వృధా అయిపోయింది. అసలు ఏం జరుగుద్దంటే ఈ దేవయాని అయితే ఇంకా మన అరవింద జయదేవ్ మాటలు ఇద్దరి వినేసి మనీషకెళ్ళైతే చెప్పేస్తానమాట. మనీషా, నీ బ్లడ్ తీసుకుంది మిత్ర బొమ్మ గీయడానికి కాదు, నీకు ప్రెగ్నెన్సీ ఉందో లేదో టెస్ట్ చేయించడానికి అని అయితే చెప్పగానే ఇంకేమేం చేస్తుంది మనీషా షాక్ అయిపోద్ది అనమాట. కళ్ళు తిరిగి పడిపోద్ది కూడా. దేవయాని అయితే నీళ్ళు చల్లి లేపుద్ది అనమాట. వెంటనే మనీష అయితే ఆ ల్యాబ్ వాళ్ళకి కాల్ చేసి రిపోర్ట్స్ని అయితే పంపించమంటుంది అనమాట తన నెంబర్కి. వాళ్ళు ఆల్రెడీ అరవిందకి పంపించేసామని చెప్తారనమాట. ఇంకా అరవింద అయితే ఆ టెస్ట్ రిపోర్ట్లు చూసి షాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనీష ప్రెగ్నెంట్గా ఉండి అమ్మాయిని కంటే మిత్రను కాపాడుకోవచ్చు అని. తీరా చూస్తే ఆ రిపోర్ట్స్లో అయితే మనీషకు ప్రెగ్నెన్సీ లేదు, నెగిటివ్ అని వస్తుందన్నమాట. ఇంకా అరవింద అయితే అందరినీ పిలిచి చెప్తుందనమాట, మనీషను కూడా పిలుస్తుందన్నమాట. అసలు మనీషకు అయితే చెప్తుంది, నువ్వు చేసిన మోసానికి నిన్నేమనాలో అర్థం కావట్లేదు, అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఉంటుందన్నమాట. ఇంకా మనీష అయితే లేదా అంటే నేను నిజంగానే ప్రెగ్నెంట్ ఆంటీ, మిత్ర వల్ల తప్పు జరిగిపోయిందా ఆంటీ, మిత్ర నన్ను పెళ్ళి కూడా చేసుకున్నాడు ఆంటీ, నా మాట నమ్మండి అని ఇంకా కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తే ఎవ్వరు నమ్మరు, అందరు తిడుతూనే ఉంటారనమాట. ఇంకా ఆఖరికి అయితే ఇంకా సడన్గా అయితే డాక్టర్ వస్తుందన్నమాట. అరవింద గారు, నన్ను రావడం కొద్దిగా లేట్ అయింది, హాస్పిటల్లో సర్జరీ ఉంది, ఎవరిని చెక్ చేయాలో చెప్పండి అని అయితే అంటూ ఉంటుంది. ఇంకా అరవింద్ అయితే ఎవరిని చెక్ చేయాల్సిన అవసరం లేదు, నిజం అయితే బయటపడిపోయింది అని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా సడన్గా అరవింద్కి అయితే కాల్ వస్తుంది అనమాట ల్యాబ్ నుంచి. ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఏ మనీషా అనే అమ్మాయి రిపోర్ట్లు పంపించబోయి మీకు డి మనీషా అనే రిపోర్ట్లు అయితే పంపించాము, సారీ అండి రిపోర్ట్లు పంపిస్తామని చెప్పి పంపిస్తారు. అందులో అయితే మనీషాకి ప్రెగ్నెన్సీ ఉంది, పాజిటివ్ అని వస్తుంది అనమాట. ఇంకా మనీషా అయితే, ఆంటీ అక్కడైతే డాక్టర్ ఉంది కదా, డాక్టర్కి చెప్పండి, ఆమె చెక్ చేస్తుంది కదా నాకు ప్రెగ్నెన్సీ ఉందో లేదో అనగానే డాక్టర్ అయితే మనీషకి చెక్ చేస్తే ప్రెగ్నెన్సీ ఉంది, ఈవిడ ప్రెగ్నెంటే అని చెప్తుంది అనమాట. ఇంకా అందరూ షాక్ అవుతారనమాట. ఇంకా అరవింద్ అయితే తిడుతుంది అనమాట, ఇంకొకసారి మనీష ప్రెగ్నెన్సీలో ఏమన్నా అనుమానాలు చెప్పారంటే ఊరుకోనని అయితే అందరినీ హెచ్చరిస్తుంది అనమాట. ఇదంతా మన మనీష ప్లాన్ అండి. ల్యాబ్ వాళ్ళకైతే చెప్పుంటుంది అనమాట, రిపోర్ట్స్ పాజిటివ్ అని చెప్పి పంపి మనంతా అరేంజ్ చేసి పెట్టిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే లక్ష్మి అయితే ఈ మనీషని ఎలా ఎదుర్కొని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తో చూడాలి. థ్యాంక్ యూ.